ఈరోజు మనం ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతంలో ఇంజనీరింగ్ చేసి తన సొంత అభిరుచి మీద ఈరోజు ఒక లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అన్న ఒక రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది మన గచ్చిబౌలి మెయిన్ రోడ్లో. మెయిన్గా ఇందులో ఏంటంటే చక్కని లేఅవుట్, చక్కని అంబియన్స్, ఒక కొత్త ఆలోచనతో పెట్టిన రెస్టారెంట్ ఇది. అంటే అటు ఫ్యామిలీస్కి, తర్వాత కార్పొరేట్స్కి, లేకుంటే మామూలుగా చిన్న పార్టీస్ చేసుకునే వాళ్ళకి అందరి గురించి ఆలోచించి ఇక్కడ ఈ లేఅవుట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఈ రెస్టారెంట్లో వచ్చే ప్రొసీడింగ్స్లో కొంత అమౌంట్ ఆర్ఫనైజెస్, స్కూల్స్కి ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప ఆలోచన. అది ముఖ్యంగా మాకు నచ్చింది. ఈరోజు ఇనాగరేషన్ కూడా 2 స్కూల్స్ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇది ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆ పిల్లలు కూడా ఇక్కడ భోజనం చేశారు. వాళ్ళు కూడా చాలా చక్కగా అనిపించింది. ఆ విధంగా ఒక
ఆలోచనలతో సమాజం పట్ల ఉన్న అభిమానంతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్. ఇది కేవలం కమర్షియల్గా చేసినది కాదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ దీని రుచులను ఆస్వాదించి మీరు పే చేసే బిల్లులతో సమాజానికి మళ్ళీ అది పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అన్న కాన్సెప్ట్తో కూడా స్టార్ట్ చేసిన ఋషికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మంచి ఆలోచనలతో సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో చేసిన ఈ మీ ఫైర్ లావా స్టోన్ వరల్డ్ అన్నది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ వచ్చినందుకు. మెయిన్గా మా చీఫ్ గెస్ట్ ఇద్దరు లక్ష్మీనారాయణ గారు అండ్ ఆల్సో డాక్టర్ చంద్రపులి గారు. యాక్చువల్గా ఈ గుడ్ విల్ అనేది మాకు సార్ నుంచే ఎస్టాబ్లిష్ అయింది. మేము కాలేజ్లో చదువుకున్నప్పుడే సార్ గురించి చాలా నేర్చుకునే వాళ్ళము. సార్ డెడికేషన్ కానీ, సార్ ఫియర్లెస్నెస్, సార్ హానెస్టీ ఇవన్నీ నేర్చుకునే మేము అదే గుడ్ విల్ని మేము మళ్ళీ స్ప్రెడ్ చేయాలనేది ఉద్దేశం పైన మాకు వచ్చే ప్రతి ప్లేట్ పైన 10 to 15 రూపీస్ అనేది ఆర్ఫనేజెస్కి వెళ్తుంది. సో ఇట్ విల్ బి అక్యుములేటెడ్ పర్ మంత్ అండ్ ఇట్ విల్ బి డొనేటెడ్ టు ద ఆర్ఫనేజెస్. అలానే కాదు, వాళ్ళ నీడ్స్ లైక్ 6 monthsకి ఒకసారి బ్యాగ్స్ కానీ, 3 monthsకి ఒకసారి క్లోత్స్ కానీ ఇట్లాంటివి డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఇది మేము మా సార్ నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నాం ఇవన్నీ. అండ్ ఆయన ఇచ్చిన కరేజ్ అండ్ లైక్ ఆయన నుంచి నేర్చుకున్న కరేజ్, ఆయన కేసెస్ మీద వర్క్ చేసిన కరేజ్ నుంచే మేము ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఒకటి తీసుకొని ఇలాంటిది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, సో దిస్ ఇస్ లావా స్టోన్ ఫైర్ వరల్డ్. ఇది ఓన్లీ రెస్టారెంట్ లాగా పబ్లిక్ కనిపించవచ్చు, కానీ ఇట్ హ్యాస్ లాట్ మోర్ మీనింగ్ఫుల్ థింగ్ బిహైండ్ ఇట్. ఇది బయటకి ఒక రెస్టారెంట్లో కనిపించినా కూడా దీని వెనకాల బ్యాక్ ఎండ్లో చాలామందికి యూస్ఫుల్ ఉంటుంది. మా స్టాఫ్కి కానీ ఎవరికైనా కానివ్వండి. ఇట్ ఈస్ లైక్ మేము సంపాదించేది ఓన్లీ మా కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ విత్ అస్ అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ. ఫుడ్ యూనిక్నెస్ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా స్టార్టర్స్ ఎక్కడైనా ఆర్డర్ చేస్తే ఓవర్ ద టైం అంటే కొంచెం మాట్లాడే గ్యాప్లో మనకు అది ఫుడ్ చల్లగా అయిపోతుంది. కానీ ఈ లావా స్టోన్ ఫైర్ వరల్డ్లో మనం ఒక స్టోన్ యూజ్ చేస్తాం, లావా స్టోన్ అనేది. సో దాన్ని ఒక్కసారి హీట్ చేసిన తర్వాత అది లాంగ్ టైం వరకు హీట్ అయ్యే ఉంటుంది అది, అంటే సో హీట్ జనరేట్ చేస్తుంది అది. సో మన ఫుడ్ జల్దీ చల్లగా అవ్వదు, సో ఆ టేస్ట్ని కూడా ప్రిజర్వ్ చేస్తుంది అది. సో దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ లావా స్టోన్ ఫైర్ వరల్డ్. టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4:30 దాకా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 6:30 to 11:30. ప్రైజింగ్స్ కూడా టిల్ జూలై ఎండ్ వీఆర్ రన్నింగ్ ఇట్ ఆన్ 50% డిస్కౌంట్. ఆఫ్టర్ దట్ ఇట్ రేంజెస్ ఫ్రమ్ 1400 to 1600. అది వీకెండ్స్ అండ్ డేస్ పైన డిపెండ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ మండే, ట్యూస్డే అండ్ థర్స్డే హ్యావ్ డిఫరెంట్ ప్రైజెస్. 1400 రేంజ్లో ఉంటుంది. అండ్ వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఇవి 1600 రేంజెస్లో ఉంటాయి. అండ్ ఇవే కాకుండా మనం మళ్ళీ అగ్రిగేట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటాం కస్టమర్స్కి. అండ్ తిన్న ప్రతిసారి కస్టమర్కి కూపన్ కోడ్స్ జనరేట్ అవుతాయి. సో ఆ కూపన్ కోడ్స్ వాడుతున్న కొద్దీ కస్టమర్కి డిస్కౌంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ప్రైజింగ్ అండ్ ఫుడ్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. నా పేరు అభిలాష్. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్ని ఈరోజు గచ్చిబౌలిలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు అండ్ గెస్ట్ తోటి మనం ఈరోజు ఈ రెస్టారెంట్ని అలాంగ్ విత్ ఆర్ఫన్ కిడ్స్, మన ఎవ్రీ టైం మేము చేసేది ఈవెన్ ఇన్ అదర్ కంపెనీస్, మనం ఆర్ఫన్ కిడ్స్ని అలాంగ్ విత్ చీఫ్ గెస్ట్ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. అలానే ఈసారి కూడా ఫర్ లావా స్టోన్ ఫైర్ వరల్డ్ అనే రెస్టారెంట్కి ఈరోజు మనం ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. లావా స్టోన్ ఫైర్ వరల్డ్ యూఎస్పీ అండి. లావా స్టోన్ మీద స్టార్టర్స్ మనం సర్వ్ చేస్తాము. అండ్ దీంట్లో డిఫరెన్స్ ఏముందంటే, ఈసారి వీ హ్యావ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రారెడ్ మీద మన లావా స్టోన్స్ ఉంటాయి టేబుల్ పైన, టు అవాయిడ్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లైక్ CO లెవెల్స్ ఇవన్నీ చార్కోల్ తోటి కాకుండా మనం ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేసాము. అలాంగ్ విత్ మల్టిపుల్ న్యూ కాన్సెప్ట్స్ తోటి వచ్చాము. లైక్ ఇన్ డెజర్ట్స్ వీ హ్యావ్ ఓన్లీ ఇండియన్ డెజర్ట్స్ విచ్ వీఆర్ సర్వింగ్ అరౌండ్ 30 varieties. ఆల్మోస్ట్ 95% ఆఫ్ డెజర్ట్స్ ఆర్ ఇండియన్. అండ్ మనకి ఇక్కడ హైదరాబాదీ డిషెస్ ఇవ్వడానికి ఒక కౌంటర్
ఓల్డ్ సిటీ అని మనం నేమ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ కోర్స్లో అవి కూడా చాలా యూనిక్గా అండ్ యూఎస్పి అని చెప్పగలను. మటన్ మరగ్ అండ్ అలానే ఇక్కడ వెజ్ మరగ్ అనేది కూడా మేము లాంచ్ చేయడం జరిగింది ఇక్కడ ఈసారి ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాదీ ఫ్లేవర్స్ అండ్ అరోమాస్ మనం ఇవ్వాలి కాబట్టి వీ హ్యావ్ డిసైడెడ్ దట్. అండ్ కిడ్స్ జోన్ ఉందండి, దాన్ని ఆల్ఫా జోన్గా మార్చాము. అండ్ కిడ్స్ కోసం డిఫరెంట్ ఒక ఏరియా డెడికేట్ చేసి వాళ్ళకి ప్లే గ్రౌండ్ లాగా దాన్ని క్రియేట్ చేసి చిన్నది, దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి సపరేట్ ఫుడ్ కూడా మనం సర్వ్ చేయడం జరుగుతుంది. సిజిల్స్ అండ్ లావా అనేది ఆ లైవ్ కౌంటర్ అండి. దాంట్లో మనం ఎగ్జాటిక్ వెజ్ అండ్ ఎగ్జాటిక్ నాన్ వెజ్ స్టార్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మన టేబుల్ పైన స్టార్టర్స్ కాకుండా లైవ్ కౌంటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఆక్టోపస్, స్క్విడ్, బ్రోకోలీ, సోయా చాప్స్, ఇట్లా ఎన్నో వెరైటీస్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఈజ్ ది హబ్ అండి ఫర్ ది ఫుడ్. ఇప్పుడు మన ఈ రోజుల్లో చూసుకుంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ క్లయింటల్, డిఫరెంట్ కస్టమర్ సెట్స్ ఇక్కడ. సో అందరికీ నచ్చే విధంగా మన మెనూని మల్టీ రీజనల్గా డిసైడ్ చేయడం. ఇట్స్ నాట్ ఓన్లీ హైదరాబాదీ బట్ నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది, చైనీస్ ఉంది, కాంటినెంటల్ ఉంది. సో అన్నీ మిక్స్ చేసి మనం చేయడం జరిగింది ఈ రెస్టారెంట్. వాళ్ళకి మన తరపున అఫ్కోర్స్ భోజనం అనేది 100% అది మా సంస్కారం, రెస్టారెంట్ కాబట్టి వీ హ్యావ్ టు గివ్ దెమ్. దాంతోపాటు బ్యాగ్లో ఒక స్కూల్ బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ అండ్ 3 బుక్స్ అండి. దాన్ని కూడా మనం యాజ్ ఏ రిటర్న్ గిఫ్ట్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా ఈ రెస్టారెంట్ నుంచి ఎవ్రీ క్వార్టర్ మేము వీఆర్ ప్రామిసింగ్ దట్ మనం వాళ్ళకి కొంచెం అమౌంట్స్ అనేది మా ఎర్నింగ్స్లో నుంచి, అంటే ఇప్పుడు మనకు బిల్ అవుతుంది, ఎగ్జాంపుల్ 1000 రూపీస్ బిల్ అయితే దాంట్లో 20 రూపీస్ 30 రూపీస్ వాళ్ళ కోసం సపరేట్గా పర్ హెడ్ మనం తీసి ఎవ్రీ క్వార్టర్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆర్ మంత్లీ విచ్ ఎవర్ దే వాంట్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాము.